ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, పిఎస్సిఎస్ చైర్మన్ షేర్ల కైలాసం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలోని రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించి రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగ రవి, పిఎస్సిఎస్ చైర్మన్ షేర్ల కైలాసం. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండడంతో పాటు భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరం ఉన్న వరి, దొడ్డు రకాల కంటే మొక్కజొన్న, రాగులు, కందులు వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రైతులకు పంటల ఎంపికపై వ్యవసాయ శాఖ అధికారులు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని, లోటు వర్షపాతం పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రమ్య రాజేష్, బండి శ్రీలేఖరాజు, గంభీర్పూర్ కనకరాజు, తునికి సురేష్, ఏఓ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు, ఏఈఓలు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉంది కాబట్టి రైతులు ఆరుపడి పంటలు పండించాలి. ఎందుకంటే వరికి బదులుగా మొక్కజొన్న కావచ్చు, కందులు కావచ్చు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి ఆరుతడి పంటలు వేసుకున్నట్లయితే 1 ఎకరా పొలం వరి వేసేదానికి బదులుగా 3 ఎకరాల ఆరుతడి పంటలు పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి మీద రైతులకు అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతులకు మనం తెలియజేయమనగా, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు చూపించిన పంటలే పెట్టుబడి పెట్టాలని, లేకపోతే తర్వాత జరగబోయే ఈ వర్ష ప్రభావం వల్ల రైతులు కష్టాలు పడొద్దని ఈరోజు అందరికీ ప్రతి రైతులకు ఇక్కడ నుండి అవేర్నెస్ చేయడం జరిగింది.